బాలేరా తొందరగా సాలే అందుగా తిట్టిపే లక్ష్మీనేరా రే దమ్ముంటే ఇప్పుడు కొట్టరా మా కవుగాడు వచ్చాడేంద్రా రే పట్టుకోవే. అవును మీరంతా స్కూల్కి వెళ్ళలేదా? మేమందరం ఫెయిల్ అయినాం, అందుకే స్కూల్కి వెళ్తలే. మరైతే ఇంకేంది కేల్ కథం దుకాన్ బంద్. అయితే సప్లిమెంటరీ రాసి పాస్ అవచ్చు కదా. రే బాల్ సప్లిమెంటరీ పేపర్ అసలు పేపర్ కన్నా టఫ్ ఉంటది. అరే సీదా కొట్రా, అవుట్ అయిపోతాడు. జాకీ చాన్ నీకు పగులుతది. అరే నువ్వు అక్కడ గో, అటు అటు. ఎంతమంది ఇలా ఫెయిల్ అయ్యి స్కూల్కి వెళ్ళకుండా ఉన్నారు? ఈడ మేము పక్క బ్లాక్ లో 10 మంది, సి బ్లాక్ లో 5. వీళ్ళంతా మా బ్యాచే. ఏమైనా ప్రాబ్లం వస్తే లైట్ స్పీడ్ లో వచ్చేస్తారు. లైట్ ఉన్న స్పీడ్ ఎంతో తెలుసా నీకు? లైట్ కూడా స్పీడ్ ఉందా? సరే మీరు నా దగ్గర ట్యూషన్కి వస్తారా? మిమ్మల్ని పాస్ చేయించి చూపిస్తాను. చదవకున్నారే కొంచెం చదివితే చాలు. రే పాము ఓసీ గాడు గోచి లాగడానికి వచ్చాడు రా. అరే జాకీ చాను నువ్వు కూడా ఆడుతున్నావురా? అరే మామ నిన్న మీ ఇంటికి వచ్చాను రా, నీ బండి కనిపించలే, ఎడకపోయినావు? రే ఇది బండి కాదురా, మరేందిరా? డ్రాగన్. డ్రాగనా? మంట వస్తుందా? కిందకి చూడరా ఎట్లా వస్తుందో, కనబడ్డదా? మామా సూరి పనులు చేస్తావన్నా? కుర్రోళ్ళు నీకే ప్యాకింగ్ చేస్తురన్నా? అన్నా ఒక్క నిమిషం అన్నా, పంపించేస్తాను చెప్పేది అన్నా. అన్నా అన్నా ఒక్క నిమిషం ఉండన్నా, ఒక్క నిమిషం అన్నా. నేను కాదన్నా, నేను కాదు. నోరు మీరు పక్కన కొడక. నమస్తే అండి, నా పేరు విజయరాఘవన్. నేను ఇక్కడ 20B లో ఉంటాను. మీ అబ్బాయి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడని స్కూల్ కి సరిగ్గా వెళ్ళట్లేదు. నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను పాస్ అయ్యేలా చేస్తాను. వాడు ఇంటికే సరిగ్గా రావడం లేదు, ఇంకెక్కడ ట్యూషన్కి వస్తాడు? వాడు 24 గంటల పోరం పొగలో తిరుగుతాడు, రాత్రికి వస్తాడు. పగలంతా కష్టపడి నొప్పులకి రాత్రి అయితే నేను అరుస్తుంటాను, మా ఆవిడ దాని నొప్పిగా అరుస్తుంది. వీడు నైట్ అయితే మాళవిక అని కాళ్ళేస్తాడు. వారానికి పేరు మాత్రం మారుస్తాడు. నేనే ట్యూషన్ పంపించాలనుకుంటున్నా, పంపిస్తా. ట్యూషన్ చెప్తాడంట. అవసరం లేదు, వాడు మంచిగా చదువుతాడు. ట్యూషన్ ఏమొద్దులేపో. నానా దేత్తడి పోచమగుడి. ఇంకా చూడు, నీ కొడుకుకి మార్కులు ఎంతగానో వచ్చినాయో చూడు. 100కి 8 మార్కులు వచ్చినాయి, కండ్లు పెట్టుకొని చూడు. ఏందదే? నీ దస్కత్తు ఏందిరా నువ్వు పెట్టినావు? నువ్వు కష్టపడొద్దని పెట్టినా. ఆడాడు చదువుతాడు, వాడయ్య తాగి తాగి మూల పడ్డాడు, లివర్ ఖరాబ్ అయింది. ఇప్పుడేమో దవాఖానాల చుట్టూ తిరుగుతుండు. ఈడేమో స్కూల్ మానేసి బలాదూరు తిరుగుతున్నాడు. స్కూల్ బ్యాగ్ తీసి ఆటకు మీద పడేసా. ఓల మాట వినడయ్యా, ఇప్పటి సందే తాగుడు షురూ చేసిండు. ఏం ముస్లి, అది బ్రీజరే. అందుకే నారా వెనకలు అట్లా పాడైనాయి. వాడు నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను బాగా చదివించి పాస్ చేయిస్తాను. అవన్నీ నడవలే సార్. ఆడికి చదువు ఎక్కట్లా, అన్ని షాప్ లో కూర్చోబెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ చేస్తా. మీరు గనక తన్ని చదివిస్తే ఇట్లాంటి 1000 షాపులు పెడతారు సార్. వాడు చదివి పాస్ అయ్యి ఓ మంచి ఉద్యోగం చెయ్యాలి. వాడు గుడిసెలు కాకుండా మిద్దెలు ఉండాలి. ఏం రా పోతావా? ఫ్రెండ్స్ అంతా పోతే పోతా, లేదంటే బోర్ కొట్టుది. నువ్వు పోతామి, నేను పంపిస్తా. సరే వాడికి కాల్స్ ఎట్లా ఎరగొట్టినా ట్యూషన్ పంపిస్తా. గాడు ఎట్లయినా మంచిగా చదువుకునేటట్టు చేశారు. అన్నా స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ అమ్మని చెప్పరా. సార్ రండి సార్. నమస్తే సార్. రావయ్యా, ఇప్పుడేంటి మా కాలనీ నుంచి నీకు ఇప్పుడు 2 కావాలి. అవును సార్, కేసును తొందరగా క్లోజ్ చేయమని పైనుంచి ప్రెషర్ సార్. పోయిన మాసం 5 మీద పుట్టప్ కేసు పెట్టాలని అడ్వాన్స్ మాత్రమే ఇచ్చావు. అరెస్ట్ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ మాత్రం ఇవ్వలేదు. వేరే సైట్ ఈ పేమెంట్ తో కలిపి ఇచ్చేస్తాను సార్. మీ సపోర్ట్ లేకుండా ఏరియాలో ఎవరన్నా అరెస్ట్ చేయడం కుదురుతుందా? బాగా నటిస్తున్నావయ్యా, యాక్టింగ్ మంచిగా ఉంది. ఇప్పుడు నీకు ఎవరు కావాలనో కానీ పట్టుకోబో. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రేపు పొద్దుగాల నాతానికే వస్తారు. FIR వేసేసారు, బెయిల్ తెప్పిస్తానని నేను మేనేజ్ చేస్తలే. మరి ఇప్పటి పేమెంట్ మామూలుగా పోలీసులే లంచం అడుగుతారు, మీరు పోలీసులనే లంచం అడుగుతున్నారు. మరి మా బస్తీ కుర్రోడు లేకపోతే ఎవరిని తీసుకెళ్లి లోపలేస్తావు? వెంటనే సంవత్సరానికి 4 సార్లు పండే పంట ఏది? మొక్కజొన్న, మిరప, కంది, పత్తి. మొక్కజొన్న సార్. సూపర్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంట్రా మీ ఇద్దరు వచ్చారేంటి? సునీల్, వసంతేరి? వాళ్ళిద్దరిని పోలీసులు పట్టుకోవారు సార్. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే సంజాయించడం, అందుకే ట్యూషన్ కి లేట్ అయింది. ట్యూషన్ మాస్టర్ చూడు. మీకెరకదే కదా సార్, వాడు ముందట్లక లేడు సార్. వాడేం తప్పు చేయలేదు. ఎవరో చేసిన తప్పును వాడి మీద పెట్టి తీసుకొచ్చి లోపలేసారు. పుటప్ కేసు సార్. పిల్లల మీద ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి, ఇప్పుడు 75. అంతా డబ్బే ఇక్కడ.
ఇన్స్పెక్టర్ తలుచుకుంటే స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. మిమ్మల్ని హెయిర్ కట్ చేసుకోమని చెప్పా కదా. నేను కటింగ్ షాప్ పోతుంటేనే తీసుకొచ్చారు సార్. ఎక్కడికి వెళ్ళావా? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? వినపడలా? ఇదిగో సార్, ఈ ఫైల్లో సైన్ పెట్టించి రిమాండ్ పంపించు. పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది సార్. ఇదివరకు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏం తప్పు చేయలేదు సార్. మీరు ఒకవేళ వాళ్ళని రిమాండ్ కి పంపిస్తే వాళ్ళ ఎగ్జామ్ రాయలేరు సార్. వాళ్ళ లైఫే స్పాయిల్ అయిపోతుంది. 75 కదా సార్. మీరు అనుకున్నారంటే వాళ్ళని స్టేషన్ బెయిల్ మీద రిలీజ్ చేయొచ్చు. సార్, తన పిల్లలకి ట్యూషన్ మాస్టర్, ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాడు. అందుకనే అంత గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు వాళ్ళ మీద 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 75. నేను అనుకుంటే గోండాస్ యాక్ట్ పెట్టగల తెలుసా? సార్ 75 కదా సార్. 75 అయితే వదిలేయచ్చా? ఈ కుర్రాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. గుప్పెట్లో గంజాయి దాచుకుని చేతులు మారుస్తుంటారు. రేపు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది సార్. మీరు అనుకుంటే వాళ్ళ లైఫే మారిపోతుంది సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కోర్టులో చూసుకో. ఇదిగో తీసుకెళ్ళాలని. సార్ ఇది పోయిన సంవత్సరం కంప్లైంట్ సార్. ఇప్పుడు అరెస్ట్ చేశారేంటి? అవును, పోయిన సంవత్సరం నుంచి వెతుకుతున్నాం. ఇప్పుడు దొరికారు వీళ్ళు. సార్ వీళ్ళు మా ఏరియా కుర్రాళ్ళు, మా ఏరియాలోనే ఉన్నారు. 1 year గా వెతుకుతున్నారంటే ఎవరు పిల్లలు కొట్టారో తెలుసా నీకు? కార్పొరేషన్ కమిషనర్ గారి కొడుకునే కొట్టారు. దెబ్బలు తిన్నది కార్పొరేషన్ కమిషనర్ కొడుకే ఉండొచ్చు, కానీ కొట్టింది వీళ్ళు కాదు సార్. మీరే ఎవరు దొరక్క వీళ్ళ మీద పుట్టప్ కేసు పెడుతున్నారు. షర్టు ఇస్త్రీ చేసి మరీ చేసుకున్నాం అనుకుంటా. ఎందుకు నలిగేలా చేసుకుంటాం? ఓయ్ సార్ తీసుకెళ్ళి. ఓకే సార్. చట్టం గురించి నాకే చెప్తున్నాడు. వచ్చే నెల అయ్యే సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అమ్మా. మంచిది నాన్న, ధైర్యంగా ఉండు. సరేమ్మా. భాను టాబ్లెట్స్ తెచ్చాడా? తెచ్చిచ్చాడ్రా. నా గురించి కంగారు పడకు, నేను బానే ఉన్నాను. హాయ్. ఎవరు? నువ్వు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నమస్తే ఆంటీ, నా పేరు వేదవతి, మీ అబ్బాయి క్లాస్మేట్. మీ అబ్బాయి గురించి అస్సలు టెన్షన్ పడకండి. ఆయన్ని అన్ని విషయాల్లో నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా. నా గురించి చెప్పే ఉంటారు. లేదమ్మా. చెప్పలేదా? అయితే ఇప్పటి నుంచి చెప్తాను. సరే అమ్మా, అన్నని బాగా చూసుకో. అన్ననా? ఆయన నా ఫ్రెండ్ ఆంటీ. సరే ఉంటాను ఆంటీ. ఆంటీ హైదరాబాద్ వస్తే తప్పకుండా మా ఇంటికి తీసుకురండి. నేను ఐఏఎస్ అయ్యేంత వరకు మా అమ్మ ఇల్లు విడిచి బయటికి రాదు. సూర్య ఆడ చూడు, 2 ప్రేమ పావురాలు రెక్కలు ఇడిచి మరీ ప్రేమించుకుంటున్నాయి. గడికి ఇచ్చిన పిల్ల కూడా దమ్కిద్దామా? అరే నువ్వేం సూరి గంత మంచి పోరి అనిపించినా అస్సలు పట్టించుకో. అసంటి పోరులకు నాలాంటి పోరలు నచ్చరు బే. సారీ, మీ అమ్మ లైఫ్ లో ఇంత పెద్ద ట్రాజెడీ ఉందా? మా అమ్మ కన్న కల నేను ఐఏఎస్ అవటం, నా కల మా అమ్మ కల నిజం చేయటం. అందుకే నేను బుక్స్, స్టడీస్, కోచింగ్ అన్నీ. ఖర్చే లేకుండా స్కాలర్షిప్స్ తో చదివి పైకొచ్చారు కదా? లేదండి, పేదరికం నుండి చదివచ్చాను. ఇప్పుడు మన కదేంది? మనదెప్పుడు యాక్షన్ బే. మరి వాళ్ళది ఇంకేముంది, ఇద్దరు కలిసి మంచిగా పాట పాడుకోవడమే. మీ అయ్య తాగి తాగి సంపుతున్నాడు అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా తయారైనవిందిరా. ఎందుకు నా జీవితం ఇట్లా నాశనం చేసిరు? ఇది అత్తర్లకు అమ్మ సరిగ్గా చదివి పాస్ అప్పుడు శాత కాదు కానీ మందు కావాలన్నా మందు. ఏ నోరమయ్యవే, నేను ఇయ్యాలనే కాదు రోజు దాకా ఇంటికి వస్తా. ఇవే కాదు ఎవరు చెప్పినా వినను అంతే. ఈ చదువు నాకు సెట్టే అవ్వదు. నేను ఇంతే. ఏంది